అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే సిరుకుర పప్పు, ఆకుకూర పప్పు నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ పూట మన వీడియో అనమాట. ఇంకా ఆకుకూర అయితే మన తోటలోనే ఈ విధంగా పెంచుకున్నామండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, సిరుకురాకు ఫ్రెష్గా చాలా బాగుందనమాట. ఈ రకంగా ఆకుకూరలే కదండి, ఏ కూరగాయలైనా కూడా మనం పంట చేసుకుని దాన్ని కోసి వంట చేసి తింటే దాని తృప్తే వేరబ్బా. అవునా కదా, మీరేమంటారు? ఇక్కడైతే ఆకుకూర కోసుకొచ్చానా, అందరూ ఈ రకంగా కూర్చున్నామా, ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆకుకూర ఇడిపించుకుంటున్నామండి. ఇంకా ఆకుకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, వంటకైతే రెడీ అయిపోయాను. కుక్కర్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడైతే మనము ఆకుకూర శుభ్రపరిచి పెట్టుకున్నాం కదండి, ఆకుకూర అయితే మొత్తం దాంట్లో పెట్టేశాను. తగినంత చింతపండు పెట్టాను అనమాట. తగినన్ని నీళ్ళు అయితే పోసానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేశానండి. కుక్కర్ అయితే 3 విజిల్కి, 1వ విజిల్, 2వ విజిల్, 3వ విజిల్. 3 విజిల్ అయిపోయిందా? ఇప్పుడైతే వెయిటర్ కొంచెం ఓపెన్ చేసి చూసి, అంటే గ్యాస్ వెళ్ళిపోయిందా లేదా అన్నట్లుగా ఇప్పుడైతే కుక్కర్ మూత ఓపెన్ చేసేసానండి. బాగా ఉడికిపోయింది. ఒకసారి కలిపేసి దీనైతే ఒక దాంట్లో వడబోసుకోవాలండి. వడబోసుకోవాలంటే ఈ రకంగా పుట్టికి పెట్టుకున్నాం అనమాట, పాతకాలం పద్ధతుల్లో లాగా. ఆ పుట్టికిలో వడబోసిన తర్వాత నీళ్ళంతా ఈ విధంగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు ఆకుకూర పప్పు అంతా ఈ రకంగా పాత్రలోకి వేసుకొని, మనం ఇందాక ఉప్పు వేయలేదు కదండి, ఈ రకంగా రాళ్ళు ఉప్పు దాంట్లో, కల్లుప్పు దాంట్లో వేసుకుంటే బాగా మెదిగిపోతుంది అనమాట. అదొక టిప్పు. ఈ రకంగా బాగా ఎనిపేస్తాం, అదే దాని పామింది అంటారు, ఎనిపింది అంటారు. ఈ రకంగా పప్పు గుత్తితో బాగా ఎనుపుకుంటే మనం వేసినవన్నీ కూడా కరెక్ట్గా మిక్స్ అయిపోయి టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఇప్పుడు ఇందాక ఉడబోసి పెట్టుకున్నాం కదా, నీళ్ళు ఉడికినాయి కదా దాంట్లో, ఆ నీళ్ళు మొత్తం ఇందులోకి పోసేయాలి. పోసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద మళ్ళీ అది ఏదైతే మనం ఎనుపుకున్నామో దాన్ని పెట్టేసి పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలండి. బాగా ఉడికి పెడితే టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా బాగా ఉడికేటట్టుగా చూసుకొని దాని తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసానండి. ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలా. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసానండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు అందులోకి వేసానండి. అదే ఉల్లిపాయ ముక్కలు అంటారు కదా, అవి అనమాట. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే ఎండుమిర్చి వేశాను. ఇవన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసానండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చిన పోపుని మనం చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేయడమే. పప్పులోకి వేసిన వెంటనే మూత పెట్టేయాలండి. ఎందుకంటే ఆ పప్పులోకి ఆ ఫ్లేవర్ మొత్తము ఈడ్చుకుంటుంది అనమాట. ఆ టేస్టే వేరేబ్బా. అది మా అమ్మమ్మ చెప్పించింది అప్పట్లో. ఇప్పట్లో కూడా అదే ఫాలో అవుతున్నాను అనమాట. ఆకుకూర పప్పులోకి ఆకు ఎక్కువ వేసి, ఆకుకూర పప్పు ఎప్పుడు గ్రీన్గా ఉండేటట్టు చూసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు ఆకుకూర పప్పు ఒకటే కదండి, దాంతోపాటు చాలా ఐటమ్స్ అవి ఇవేనమాట. ఇదిగోండి, ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చిన్న బాకనే. థ్యాంక్ యూ.